ఈ విధంగా ఉండడం అంటే ఏమిటో నాకు చెప్పు, నాకు తెలియడంలా. ఎందుకని? నాకున్న బలహీనత ఏమిటో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. మనందరికీ ఉండే బలహీనతలు ఏమిటో ఆయన వివరిస్తున్నాడు. ఏమంటే విషయ వాసనలలో తనములకలైనటువంటి వారికి విషయ జంఝాటం విడిచి బయటపడడం మిక్కిలి కష్టం కదా. విషయ వాసనలు అంటే ఏమిటి? మనకి ఏ ఒక్క సంగతి కనపడినా దాన్ని పొందాలని, దాన్ని అనుభవించాలని, తర్వాత దాన్ని మనం దానికోసం ప్రయత్నం చేయాలని మనందరికీ ఎన్నో రకాలైన ఆసక్తులు ఏర్పడుతుంటాయి. ఏది? పంచ జ్ఞానేంద్రియాల ద్వారా. కళ్ళతో చూసింది పొందాలని అనుకుంటాం, చెవితో విన్నది కావాలనుకుంటాం మనం, అలాగే నోటితో కావాలనుకుంది అనుకుంటాం, ముక్కుతో తెలిసేదాన్ని మిర్చి బజ్జి వాసన వస్తే ఆటోమేటిక్గా అటు పక్కకి వెళ్ళిపోతాం మనం. సో ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాల అన్ని యొక్క ప్రలోభానికి పడిపోయి మనం విషయ వాసనలోకి వెళ్ళిపోతున్నాం. అటువంటి వాడికి ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? సన్యాసం ఎట్లా వస్తుంది అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మిక్కిలి కష్టం కదా. వారు నీవంటే విముఖంగా ఉంటారు. అంటే పరమాత్మ అంటే వాడికి విముఖంగా ఉంటుంది. ఎందుకని? అదొద్దు ఇదొద్దు అని చెప్తూ ఉంటాడు గురువుగారును కృష్ణ పరమాత్మను. అది మనకు ఎట్లా ఇష్టం అనిపిస్తుంది? మనకేమో అన్నీ కావాలనిపిస్తుంది కదా. ఆయనేమో అదొద్దు ఇది వదిలేసే, అది కొట్టుకోకు, ఇది వద్దని చెప్తే మనకు ఎట్లా ఇష్టం అనిపిస్తుంది? సో అది నీవంటే విముఖంగా ఉంటారు. ఆయన చెప్పేవంతా అన్నీ వదిలేయమంటాడు, నిష్కామంగా కర్మ చేయమంటాడు, కర్మ ఫలితాన్ని ఆశిస్తుంది అంటాడు. ఇవన్నీ చెప్తుంటే మనకు ఎలా ఇష్టం అనిపిస్తుందా? అనిపించదు. మనకి ఏదో ఒక ఫలితం ఉందని అనుకుంటే కానీ మనం ఏ పని చేయం. వ్యాపారం మంది పలానా లాభం ఉందంటే కానీ మనం ఒక పని చెయ్యం. లాభాపేక్ష లేకుండా పనిచేయడం అనేది మనకు చేత కాదు. ఎందుకని? ఆ విషయాల వాసనలో మనం అంతగా ఇరుక్కుపోయి ఉన్నాం. అందువల్ల దాని నుంచి బయటపడడం కష్టమైన విషయం. అదే మన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్నే ఉద్ధవుడు పరమాత్మతో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే. ఎవరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా విముఖంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అందరిలో సహజంగా ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అది వారికి త్యాగం అన్నా యోగం అన్నా అసలు రుచించదు. ఇది వద్దురా అని చెప్పామనుకో వెంటనే కుదరదు. తర్వాత యోగం, కూర్చోండిరా కాసేపు, ఇక కూర్చున్న అరగంట 30 గంటలో బహుశా సిద్దిపేట దగ్గర నుంచి హైదరాబాద్ వరకు కూడా కనీసం వాడు ప్రయాణం చేసి వచ్చినే ఉంటాడు మైండ్తో కదా. ఇంకా వీలైతే అమెరికా కూడా పెడతారు, ఇంకా ఎక్కువసేపు కూర్చోబెడితే. సో అందువలన యోగం చేయమంటే ఎక్కడొస్తుంది ఇది? సో అందువలన ఈ రెండు మనకి పడవు గనక ఆయన విడిచిపెట్టి మన చెప్పే మాట మనకు నచ్చదు. అర్థమవుతుందా? అది. తర్వాత వారు మంచి మార్గంలోకి రావడం అసంభవం అని నా నిశ్చితాభిప్రాయం. అర్థమైందా? అందువలన మనం మంచి మార్గంలోకి వస్తామనే మాట అబద్ధం అనే విషయం ఉద్ధవుడు స్వయంగా ఒప్పుకుంటున్నాడు. అందుకని ఆయన అన్నమాచార్యుడు చెప్తాడు, పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది. ఏమిటి? ఆయనలో పరమాత్మలో పురుషోత్తముడు ఎందుకన్నాం? ఆయన మంచితనానికి ఒక సింబల్, ఒక గుర్తు, ఒక ప్రామాణికం. మనలో మంచితనం అనేది లేదు, అందుకని మనం పురుష ఆధములం. సో మూఢత్వంతో కూడు. ఎందుకంటే అది ఏది వదిలిపెట్టబుద్ధి లేదు, కనపడితే లోపల వేయటమే, అంతే పని.